హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఇది. యూట్యూబ్లో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించాలని ఆతరం కలిగిన వ్యక్తి తిరుపతి పట్టణంలో చేసిన మతిమాలిన పని ఇది. వెర్రి వేయి విధాలని ఊరికే అనలేదు, ఇలాంటి వాళ్ళని చూసే అన్నారు. ఇతరుల ప్రాణం మీదకు తెచ్చే వెర్రి చేష్టల్ని సాహసాలని అనలేం. లేకపోతే రైలు పట్టాల మీద గ్యాస్ సిలిండర్ పెట్టి రైలు దాన్ని ఢీకొట్టి వెళ్లేటప్పుడు వీడియో తీసి పెద్ద ఘనకార్యం చేసిన వ్యక్తిని అనిపించుకోవాలనుకున్నాడు. ఆ మనిషిని మంచివాడు అనాలా లేక మతి స్థిమితం లేనివాడు అనాలా? మీరే చెప్పండి. తలతిక్క మనుషులు తెచ్చే గండాలు ఇలానే ఉంటాయి. సరే, సిలిండర్ పెట్టిన పట్టాల మీద పెద్ద ప్రమాదం అయితే జరగలేదు. రైలు ఢీకొట్టిన వేగానికి ఆ గ్యాస్ సిలిండర్ పక్కకు పోయి పడింది. మరో చోట మోటార్ బైక్ పెట్టాడు. ఎక్కడాని వెతకొద్దు, ఇదిగో మళ్లీ రైలు పట్టాల మీదే. ఇంతకీ ఈ తిక్క మనిషి పేరు చెప్పలేదు కదూ. ఈయన ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామ నివాసి రామిరెడ్డి. ఈ మనిషి గత కొద్ది రోజులుగా రైలు పట్టాల మీద బాణాసంచ, బొమ్మలు, గ్యాస్ సిలిండర్, బైక్ ఇంకా అలాంటివి పెట్టి రైలు వాటిని గుద్దేసిపోతున్న దృశ్యాన్ని చిత్రీకరించి వాటికి యానిమేషన్ జత చేసి సామాజిక మాధ్యమాల్లో అందరూ చూసేలా పెడుతూ ఉన్నాడు. రామిరెడ్డి చేస్తున్న ఈ ప్రమాదకర చర్యలు పోలీసుల దృష్టికి వెళ్లాయి. రేణిగుంట పోలీసులు ఇతన్ని నిర్బంధించారు. అప్పటికి అతని వద్ద ఒక సిలిండర్ బైక్ ఉన్నాయి. మళ్లీ కొత్త వీడియో తీయడానికి సిద్ధంగా పెట్టుకున్నాడు. పోలీసులు నేరం నమోదు చేసి రిమాండ్కి పంపించారు. వారితో రామిరెడ్డి చెప్పిన మాటలు వింటే మీరు నోటి మీద వేలు పెట్టుకుంటారు. నేను యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి ఇలాంటి వీడియోలు తీసి పెడుతూ ఉంటాను. జనాభాకి ఇలాంటి వీడియోలంటే చాలా ఆసక్తి. అయితే ఇలాంటి వీడియోలు చేయడం నేరమని నిజంగానే నాకు తెలీదు అన్నాడు అతను. పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత ఇప్పుడు మీ మూలంగా అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇకపై ఎవరు ఇలాంటి పనులు చేయకండి, వీడియోలు చేయకండి అని చెప్పాడు రామిరెడ్డి. మీకు ఇలాంటి తరహా వీడియోలు చేసే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి, లేదా రామిరెడ్డి లాగా మీరు జైలు పాలవుతారు. ఇలా నా ఫేమస్ అయ్యేది. ఇంట్లో వాళ్ళకి తలవంపులు, మీరు నవ్వుల పాలవుతారు. ఇందోర్ జంక్షన్ రైల్వే స్టేషన్ తెలుసుగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వెంట్రుక వాసులు తప్పించుకున్నాం అంటుంటారు కదా, అంటే ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది అని చెప్పడానికి ఉపయోగించే జాతీయం. ఇందోర్ జంక్షన్ పరిధిలోని క్షిప్రా రైల్వే పట్టాల మీద 20 కిలోల బండరాయి పెట్టారు. రైలు బండి బండరాయిని ఢీకొట్టింది. కాకపోతే ప్రమాదం తప్పింది. అయితే చక్రాలు పట్టాలు తప్పి బోగి పట్టాల మించి జారిపోవాలి. రైలు పట్టాలు తప్పింది అనే వార్త వచ్చేది. ఎలాగో ఆ ప్రమాదం జరగలేదంతే, ప్రాణహాని తప్పింది. క్షిప్రా పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ పని చేసిన వారి కోసం తీవ్రంగా అన్వేషణ మొదలుపెట్టారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం పట్టాలకు దగ్గరలో కొత్తగా ఒక బస్తీ తయారైంది. 2022 మే 12న రాత్రి 11:55 క్షిప్రా ఎక్స్ప్రెస్ వేగంగా వస్తోంది. సరిగ్గా ఈ కొత్త బస్తీ వద్ద పట్టాల మీద ఉన్న 20 కిలోల బండని ఢీకొట్టింది. ఆ ఢీకొన్న శబ్దం బహుదూరం దాకా వినిపించిందని తర్వాత తెలిసింది. ట్రైన్ ఊగిసలాడిపోయిందని సాక్షాత్తు డ్రైవర్ చెప్పుకొచ్చాడు. ఆ తాకిడికి ప్రయాణికులకు దెబ్బలు తగిలాయి. కాకుంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫిర్యాదు రాసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాణ నష్టం కలుగజేసే ఉద్దేశంతోనే సంఘ విద్రోహ శక్తులు ఇలా పట్టాల మీద ఇంత భారీ బండరాయి పెట్టారు అని కేస్ షీట్లో రాసుకుని నిందితుని కోసం అన్వేషణ కొనసాగించారు. అసలైతే చిన్నా చితక బండరాలని ఇంజన్ వద్ద ఉండే క్యాటిల్ గార్డ్తో తీసేయొచ్చు, కానీ ఇది దాదాపు 20 కిలోలు ఉంది. మరి దీన్ని కూడా తోసేశారు, కానీ ఆ గార్డ్ పెరిగిపోయింది. ఇలాంటప్పుడు రైలు బండి పట్టాలు తప్పొచ్చు లేదా తిరగబడిపోవచ్చు. ప్రయాణికులకు ప్రాణహాని జరిగి ఉండేది. ఇప్పుడు కూడా క్యాటిల్ గార్డ్ కారణంగానే ఈ ప్రమాదం వెంట్రుక వాసులో తప్పిపోయింది. ఇది ఏదో ఆకతాయితనంతో చేశారులే అనుకోవడానికి లేదు. ఇలాంటి వెర్రి పనులు ఇంకా చాలానే ఉన్నాయి. హర్యానాలోని రోహ్తక్ జంక్షన్ రైల్వే స్టేషన్ సంగతి చూడండి. రివాడి రైల్వే లైన్ మీద మాచ్రోలి గ్రామం పరిధిలో ఉన్న ట్రాక్ మీద అల్లరి కుర్రవాళ్ళెవరో ఒక పెద్ద బండరాయి పెట్టారు. అయ్యో ఏమిటిది, ఇంత ఖాళీగా ఉన్నారా మన కుర్రాళ్ళు అని అనిపించక మానదు. ట్రైన్ డ్రైవర్ ఆ బండరాయిని చూసి రైలు బ్రేక్ వేశాడు. లేకుంటే రైలు పట్టాలు తప్పి ఉండేది. సరిగ్గా ఇదే ట్రాక్ మీద ఒక నెలన్నర క్రితమే ఇలానే ఎవరో ఇదే కోతి పని చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎమర్జెన్సీ బ్రేక్ వేసేసరికి ట్రాక్ మీదున్న చిన్న బండరాయిని రైలు ఢీకొట్టింది. పెద్ద బండ రైలు కుదుపులకి కదిలి పట్టాల మించి కిందకి జారింది. 10 నిమిషాల తర్వాత అన్నీ సరిచూసుకొని అప్పుడు బండిని బయలుదేరదీశారు. మీరొకసారి యూట్యూబ్లో చూడండి. ఎవరో ఉత్సాహవంతులు రైలు బండ్ల వీడియోలు చక్కని వ్యాఖ్యానంతో మంచి సమాచారంతో కూర్చిపెట్టారు. కొత్త రైలు ఫలానా సమయంలో పట్టాలకు ఎక్కుతోందని, దాని నెంబర్, ప్రయాణించే మార్గం, ఆయా స్టేషన్లలో ఆగే సమయం, అందులోని సదుపాయాలు, ఇంకా ఎన్నో వివరాలు ప్రయాణికులకు అర్థమయ్యేలా చెప్పేవి ఎన్నో ఉన్నాయి. మరికొందరు ప్రత్యేక రైల్ టూరిజంకి సంబంధించిన సంగతులతో పూర్తి వివరాలతో వీడియోలు చేశారు. ఇంకొందరు పాత రైల్వే మార్గాలు నడిచిన ఒకప్పటి రైళ్ల వీడియోలు ఎంతో పరిశోధన, శ్రమ, ఉత్సాహంతో తయారు చేసి పెట్టారు. ఇవి చరిత్ర పట్ల ఆసక్తి గలవారికి, పరిశోధకులకు ఉపయోగం.
ఇలా పనికొచ్చే పని చేసేవాళ్లు ఒక పక్కన జనాభాని జ్ఞానవంతుల్ని చేసే పనిలో ఉంటే, మరోవైపు పని పాట లేకుండా హానికరమైన చేష్టలతో ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడం బాధ కలుగుతుంది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన ఇది. రైలు పట్టాల్ని కోసిపడేసిన లోహపు ముక్కల కారణంగా జరిగిన ప్రమాదం. 2022 ఆగస్టు 15 రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఒక గూడ్స్ బండి విషయంలో ఈ దుర్ఘటన జరిగింది. ముందు డ్రైవర్కి అదేదో ఇనుప ముక్క కనిపించింది. అది క్యాటిల్ గార్డ్కి తగిలి దూరంగా ఎగిరిపడింది. నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. సరుకు రవాణా చేస్తున్న ఆ రైలు బండి కొంచెం దూరం ముందుకు వెళ్లి ఆగింది. గార్డ్ ఇచ్చిన సమాచారంతో రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంజనీరింగ్ ఇతర అధికారులు అక్కడికి వచ్చారు. ఆ లోహం ముక్కను తీసి దుర్ఘటనని నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ సందర్భంలో పట్టాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని పట్టుకుని బంధిస్తే కొన్ని నిజాలు వెల్లడయ్యాయి. మనోజ్ కుమార్ సత్నామీ పేరుగల ఆ నిందితుడు రైలు పట్టాల్ని కోసివేసి ఇనుప లోహాన్ని అమ్ముకుంటాడు. జరిగిన సంఘటనకు అతనే కారకుడు. అతనికి జైలు శిక్ష వేశారు. రైల్వేలు దేశంలోని అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ. ప్రభుత్వ రంగంలో ఇంత విస్తారమైన వ్యవస్థ మరొకటి లేదు. ఉద్యోగులు, ప్రయాణికులు, ప్రజాసేవలో దేశమంతా విస్తరించిన బృహత్ వ్యవస్థ ఇది. ఆసియా ఖండంలోనే పేరు పొందిన రైల్వే వ్యవస్థ భారతీయ రైల్వే. కానీ మన ప్రజల కొందరి బాధ్యత రాహిత్యం, తెంపరితనం, రైల్వే ఆస్తులు ధ్వంసం కావడం, ఉద్దేశపూర్వక ప్రాణ నష్టం, ఉద్రిక్తతకు లోనై ధ్వంసం చేయడం సాధారణ చర్యలైపోయాయి. పట్టాల నట్లు విప్పేయటం, అతుకులు తెగ్గొట్టడం, సిగ్నలింగ్ ధ్వంసం చేయటం, పట్టాలు కోసేసి రైలు బండి పట్టాలు తప్పేలా చేయటం, ఇవన్నీ ఉద్రేకాలతో చేసేవి కాగా బ్రతుకు తెరువు కోసం పట్టాలు కోసి అమ్ముకోవటం కూడా వట్టి దొంగతనం మాత్రమే కాదు, ప్రాణహాని తలపెట్టే హత్యా నేరంతో సమానంగా చూడాలి. బాధితులు ఇలా అనుకోవడంలో తప్పులేదు. మరి మీకు తెలుసా, అలా కాజేసిన రైలు పట్టాలు, ఇలాంటి రైల్వే ఆస్తుల్ని కొనటం కూడా చట్టరీత్యా నేరం. కోసినవారు, కొన్నవారు ఇద్దరూ నేరస్తులే. ఇది దేశద్రోహం అంత నేరం. ప్రజల ఆస్తులు కొల్లగొట్టిన దాంతో సమానం. అలా మీకెవరైనా అమ్మ చెప్తే ముందు వెనక బాగా ఆలోచించండి. అనుమానం వేస్తే ముందుగా వాకప్ చేయండి. ఆపై పోలీస్కి ఫిర్యాదు చేయండి. ప్రజల ఆస్తులు మాత్రమే కాదు, ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారు. మరో ఆకతాయి చేసిన పని కూడా చూడండి. రివాడీ జంక్షన్ సమీపంలో పట్టాల మీద పట్టాల స్లీపర్లు ఉంటాయి కదా, అదొకటి పెట్టాడు. అజ్మీర్ హరిద్వార్ ఎక్స్ప్రెస్ 19609 ఎప్పట్లానే రాత్రి 8 గంటల ప్రాంతంలో అజ్మీర్ నుంచి బయలుదేరింది. రాత్రి 2:45 రివాడీ జంక్షన్ దాటి మర్నాడు ఉదయం 10:30 హరిద్వార్ చేరుతుంది. మధ్య మార్గంలో ఘర్నావాస్ గ్రామ సమీపంలో రైలు పట్టాల మీద పెట్టిన స్లీపర్ని గుద్ది దాన్ని పక్కకు గెంటి ముందుకు వెళ్ళింది. జనవరి నెలలోనే ఇదే రివాడీ జంక్షన్ పరిధిలోనే ఒక ట్రక్ డ్రైవర్ తాగిన మైకంలో పట్టాల మీద ట్రక్ని నిలిపేశాడు. అయితే ఆ ట్రక్ సేఫ్ లైన్లోనే ఉండడంతో అదృష్టం కలిసొచ్చింది. మరొక చోట ట్రాక్ పక్కనే పెట్టిన స్లీపర్ల గుట్ట జారి అవన్నీ పట్టాల మీద పడిపోయాయి. ఆ లైన్ మొత్తం రైళ్లను నిలిపేయాల్సి వచ్చింది. ఇలాంటివి ఏవైనా జరిగితే ట్రైన్లోనే కొంత సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అది రైలు పట్టాలు తప్పడాన్ని, రైలు బండి తిరగబడ్డాన్ని నివారిస్తుంది. ప్రమాదం జరిగినప్పుడే అందరూ ఈ రక్షణ వ్యవస్థని తప్పుపడతారు. కొన్ని ప్రమాదాల్ని మీరు ఆపగలరు. అవును, మీరు రైలు బండిలో ప్రయాణిస్తున్నా లేక బయట సాధారణ మనిషిగా అటుగా వెళ్తూ ఉన్నా, ఎవరైనా రైల్వే స్టేషన్లో వెలుపల పట్టాల మీద, రైల్వే క్రాసింగ్ల వద్ద ఏవైనా వెర్రి వేషాలు, ప్రమాదం కొని తెచ్చే పనులు చేస్తూ మీ కంటపడితే వెంటనే రైల్వే సిబ్బందికి, అధికారులకి, స్థానిక పోలీస్కి ఎవరికైనా సరే చెప్పండి. ఇది పౌరుడిగా మీ బాధ్యత. మీరు ఆ అల్లరి మొక్కని అడ్డుకునే పని కూడా చేయొచ్చు. చుట్టూ ఉన్న ప్రజల సాయంతో వారిని నిరోధించవచ్చు. ఇప్పుడు సాంకేతికత అందుబాటులో ఉంది. రైల్వే యాప్స్ పలు రకాలున్నాయి. ఎమర్జెన్సీ నెంబర్స్, వినియోగదారుల సేవా నెంబర్స్ ఉన్నాయి. వీటిలో దేన్నైనా ఉపయోగించి వెంటనే సమాచారం చేరవేయొచ్చు. ఈ తలతిక్క మనుషులకు కఠిన శిక్షలు సత్వరం పడితేనే మిగతా వారికి గుణపాఠం అందుతుంది. మీ ఈమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా వీలైనన్ని మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రమాదాల్ని ఎక్కువ మందికి తెలియచెప్పవచ్చు. వాటిని కొంతవరకు ఆపొచ్చు. అసలు జరగకుండా అడ్డుకోవచ్చు. ప్రజల ప్రాణాలు, ప్రజల ఆస్తులు అంటే మీవే అని గ్రహించండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.